డిసెంబర్ 10 నుంచి కాకినాడ జేఎన్టీయూ వేదికగా సౌత్ జోన్ వాలీబాల్ పోటీలు ప్రారంభం కానున్నాయని వైస్ ఛాన్సలర్ సిఎస్ఆర్కే ప్రసాద్ తెలిపారు. ఈ పోటీలు 5 రోజుల పాటు జరగనున్నాయని ఆయన తెలిపారు. ఈ వాలీబాల్ పోటీలపై మంగళవారం జేఎన్టీయూకే వీసీ ఛాంబర్ హాల్లో విలేకరులతో సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాల యూనివర్సిటీలకు చెందిన మొత్తం 138 జట్లు పాల్గొననున్నాయని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మొత్తం 2200 మంది క్రీడాకారులు పాల్గొననున్నారని, అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు తెలిపారు. డిసెంబర్ 10 ఉదయం నిర్వహించే ప్రారంభ కార్యక్రమానికి పలువురు గౌరవాధికారులు హాజరవుతారని పేర్కొన్నారు. ఆదిత్య యూనివర్సిటీ, రాజీవ్ గాంధీ కళాశాల, జేఎన్టీయూలో 2 గ్రౌండ్లలో ఈ పోటీలు జరుగుతాయని తెలిపారు. వాలీబాల్ పోటీలను విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించామని, క్రీడా మైదానాలు, వసతి సదుపాయాలు, వైద్య బృందాలు సిద్ధంగా ఉంచినట్లు నిర్వాహకులు తెలిపారు. నాకౌట్ పద్ధతిలో జరిగే ఈ పోటీలలో 4 గ్రూపులుగా విభజించామని తెలిపారు. విజేతలైన ఆటగాళ్లకు నగదు పురస్కారాలు అందిస్తున్నట్లు వెల్లడించారు. పాల్గొన్న ప్రతి క్రీడాకారుడికి ధృవీకరణ పత్రాన్ని అందిస్తామని, దీని వలన ఉద్యోగాలు పొందే అవకాశం ఉందన్నారు. 2011 నుంచి జేఎన్టీయూకేలో వివిధ రకాల క్రీడల పోటీలు నిర్వహిస్తున్నట్లు, వాలీబాల్ పోటీలు నిర్వహించడం ఇదే తొలిసారి అని వీసీ ప్రసాద్ తెలిపారు. డిసెంబర్ 16న ఈ పోటీలు ముగియనున్నాయని ప్రసాద్ తెలిపారు. ఈ సమావేశంలో స్టూడెంట్ స్పోర్ట్స్ విభాగ డైరెక్టర్ ఏ కృష్ణమోహన్, రెక్టర్ పి సుబ్బారావు, ఓఎస్టీ కోటేశ్వరరావు, పివి రమణ, జీవి రాజు, జి శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. మనకి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫామ్ అయింది. వీళ్ళు ఫామ్ అయిన తర్వాత ప్రతి జిల్లా కేంద్రంలోనూ ఈ క్రీడా మైదానాలు పెట్టడం, వాలీబాల్ని ఎంకరేజ్ చేయడం జరిగింది. ఇప్పుడు దీనికి వస్తే మనకి యూనివర్సిటీస్ అన్ని మన భారతదేశంలో 1200 యూనివర్సిటీస్ ఉన్నాయి. ఈ యూనివర్సిటీస్ అన్నింటి కలిపి ఆల్ ఇండియా యూనివర్సిటీస్ అని అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్ అని ఒక సంస్థ ఉంది. ఏయూ అంటారు, అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్. వాళ్ళు దాని కింద ఒక స్పోర్ట్స్ ప్రతి యూనివర్సిటీకి యూనివర్సిటీ మధ్య ఇంటర్ యూనివర్సిటీ అంటాం. ఈ ఇంటర్ యూనివర్సిటీ స్పోర్ట్స్ మన వాలీబాల్ చాలా గేమ్స్ వాళ్ళు ఇంక్లూడ్ చేశారు. మనకు ఉన్నటువంటి రికార్డ్స్ ప్రకారం స్వాతంత్రం రాకముందే 1941 నుంచే ఈ వాలీబాల్ అనేది ఒక రికగ్నైజ్ చేశారు. అట్లాగే మన అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీ వాళ్ళు ఒక హ్యాండ్ బుక్ ఇచ్చారు, హ్యాండ్ బుక్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అని. అంటే ఇంటర్ యూనివర్సిటీ స్పోర్ట్స్ ప్రతి స్పోర్ట్, కబడ్డీ కానీ, వాలీబాల్ కానీ, బ్యాడ్మింటన్ కానీ, ఇలా ఏ గేమ్ అయినా కానీ ఎలా ఆడాలి, ఏ విధంగా ఆడాలి, దాని స్టాండర్డ్స్ ఏమి పాటించాలి, ఏమి చేయాలనేది ఒక స్ట్రక్చర్ అనేది, ఒక ఫార్మాట్ అనేది చేశారు. అయితే ఈ అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీ ఏం చేసిందంటే దేశాన్ని 4 జోన్స్గా డివైడ్ చేసింది. సౌత్ జోన్, నార్త్ జోన్, ఈస్ట్ జోన్, వెస్ట్ జోన్ అట్లా చేసి ఈ మన సౌత్ జోన్లో మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి ఈ 6 రాష్ట్రాల్లో మనకు 242 యూనివర్సిటీస్ ఉన్నాయి. ఈ 242 యూనివర్సిటీస్ సరిపోను ప్రతి గేమ్లోనూ ఆడుకోమంటారు. దానికి ఏం చేస్తారంటే అన్ని యూనివర్సిటీ వాళ్ళని మీరు ఏమేమి గేమ్ అది కండక్ట్ చేస్తారు, మీరు జరిపిస్తారని మనం అప్లై చేసుకుంటారు. మనం కూడా యూనివర్సిటీ శ్యామ్ గారు, జీపీ రాజు గారు, మన ఫిజికల్ డైరెక్టర్స్ వీళ్ళిద్దరూ అందరితో కూర్చొని ఒక 3-4 గేమ్స్ ఐడెంటిఫై చేశారు. వాలీబాల్ మనం ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో మోర్ పాపులర్ గేమ్ వాలీబాల్ కాదు, వాలీబాల్ ఒకటి ఇచ్చారు, తర్వాత 2, 3, 4 ఇచ్చాను. సో మనకు ఒకటే ఇచ్చారు. ఏంటంటే ఈసారి ఇంటర్ యూనివర్సిటీ వాలీబాల్ కాంపిటీషన్ పెట్టడం. అయితే మనకు 242 యూనివర్సిటీస్ ఉంటే 242 యూనివర్సిటీస్కి మనం రాసాము, లెటర్లు రాసాం. ఇట్లా డిసెంబర్ 14 డేట్స్ కూడా అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చారు. మన చేతులు డేట్స్ అన్ని వాడేస్తారు. ఎందుకంటే అన్ని యూనివర్సిటీకి కాంపిటీషన్స్ జరపాలి కాబట్టి క్లాష్ వస్తాయని చెప్పేసి ఒక్కొక్క గేమ్కి ఒక్కో డేట్ అని అట్లా వాడేస్తారు, ఒక టైం టేబుల్ తయారు చేస్తారు. సో డిసెంబర్ 10 నుంచి 14 వరకు వాళ్ళే మనకు డేట్ ఇచ్చారు. సో ఈ 242 యూనివర్సిటీస్కి రాయంగా 138 యూనివర్సిటీలు ఒప్పుకున్నాయి. 138 యూనివర్సిటీలో వాళ్ళ టీంను పంపిస్తాం. యూనివర్సిటీకి ఒకటే టీం పంపించాలి. ఈ 138 టీమ్స్ని మనం 4 గ్రూపులుగా చేస్తాం, పూల్స్ అంటాం. పూల్ ఏ, బి, సి, డి. అంటే ఒక్కొక్క పూల్లో 138/4 అంటే ఒక 34 కానీ 35 టీమ్స్ కానీ ఉంటాయి.
4 పూల్ చేస్తే 138 టీమ్స్ని కలిపితే మనకి 960 మంది క్రీడాకారులు వస్తున్నారు. 300 మంది మేనేజర్లు కానీ, కోచ్లు కానీ, అధికారులు కానీ, ఇంకొక 60 మంది 70 మంది వస్తారు. సో ఈ అన్నింటినీ మన యూనివర్సిటీ ప్లే గ్రౌండ్ మీద జరపడం కష్టం కాబట్టి మేమేం చేసామంటే మన ఆదిత్య యూనివర్సిటీ వాళ్ళని రిక్వెస్ట్ చేస్తాం. మీరు ఒక పూల్ మ్యాచ్ని 34-35 టీమ్స్ మీకు పంపిస్తాము. వాళ్ళందరూ అక్కడే ఉంటారు, అక్కడే వాళ్ళ హాస్టల్లో ఉంటారు, అక్కడే గేమ్స్ పెడతారు. అట్లా ఇంకొక పూల్ని రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ అని అచ్చంపేటలో ఉంది, వాళ్ళని రిక్వెస్ట్ చేస్తాం. వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. సో 4 వాళ్ళు చెరువుడు చేస్తూ మిగతా 2 పూల్స్ మన దగ్గర ఉంటాయి. మన గ్రౌండ్లోనే, మన క్రీడా మైదానంలోనే వాళ్ళు ఆడతారు.